ప్రధానంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు నిన్న ఢిల్లీకి వెళ్ళి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీ నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం ఆయన వ్యక్తిగతం. దాన్ని పెద్దగా తప్పుపట్టవలసిన అవసరం లేదు. కానీ తనంతట తాను ప్రకటించుకునే సిద్ధాంతాలు, విధానాలు, వామపక్ష భావజాలం ఏమైంది అని గుర్తు చేయవలసిన బాధ్యత ఒక సహచరుడిగా, గతంలో ఒక సహచరుడిగా ఉన్న నాపైన ఉంది అని నేను అభిప్రాయపడుతున్నాను. ఈటల రాజేందర్ గారు ఢిల్లీకి వెళ్ళిన సందర్భంగా కనీసం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైన నడ్డా గారి సమక్షంలో పార్టీలో చేరుతాడేమో, ఆ మేరకు ఆయనకు సముచితమైన గౌరవము, గుర్తింపు ఉంటుందేమో అని నేను భావించాను. ఆయన కంటే తక్కువ స్థాయి ఉన్న నాయకులు వెళ్ళినప్పుడు నడ్డా గారు స్వయంగా వచ్చి సాదరపూర్వకంగా ఆహ్వానించారు. కానీ రాజేందర్ గారు వెళ్ళినప్పుడు ఆయన రాకుండా ఒక కేంద్ర మంత్రి ఆయనను పార్టీలోకి స్వాగతించడం, ఆ తర్వాత వెళ్ళి ఆయన నడ్డా గారిని కలవడం చూస్తూ ఉంటే, చేరిన రోజే ఈటల రాజేందర్ గారికి ఎదురైన పరాభవం చూస్తుంటే నాకు జాలి కలుగుతున్నది. నేను అడుగుతున్న ఈటల రాజేందర్ గారు, విద్యార్థి దశ నుండి వామపక్ష ఉద్యమాలతో పనిచేశాను, బడుగు బలహీన వర్గాల వారి సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ వచ్చాను, నేను ఒక అసలు సిసలైన కమ్యూనిస్టును, సోషలిస్టును అని చెప్పుకునే మీరు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా విచిత్రంగాను, విడ్డూరంగాను కూడా ఉంది. భారతీయ జనతా పార్టీలో మీకు కనిపించిన మార్పు ఏంటి? భారతీయ జనతా పార్టీలో మీకు నచ్చిన అంశం ఏంటో, మీకు నచ్చిన విధానాలు ఏంటో, సిద్ధాంతాలు ఏంటో నిన్న చెప్పలేదు మీరు. నిన్న మీరు మాట్లాడుతున్న సందర్భంగా కేసీఆర్ గారిని ఎదుర్కోవటానికి మాత్రమే బీజేపీలో చేరుతున్నాననే మాట మాత్రం చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసో, లేకుంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చో నేను పార్టీలో చేరుతున్నాననే మాట మీరు చెప్పలేదు. దాన్ని బట్టి ఏమర్థం అవుతున్నది అంటే, భారతీయ జనతా పార్టీ వారికి మీ పట్ల ఏ మేరకు ఆసక్తి ఉందో నాకు తెలియదు, కానీ మీరు మాట్లాడుతున్న మాటల్లో బీజేపీ పట్ల కూడా మీకు పెద్దగా నమ్మకం ఉన్నట్టుగా నాకు కనిపించడం లేదు. మీరు భారతీయ జనతా పార్టీలో చేరిళ్ళు అంటే కేసుల నుంచి తప్పించుకోవడానికో, మీ రాజకీయ మనుగడ కొరకో, మీ ఆస్తులను కాపాడుకోవడానికే చేరినట్టుగా కనిపిస్తున్నది తప్ప, ఆ పార్టీ విధానాలు నచ్చి కానీ, ఆ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి కానీ, లేదా వాళ్ళ ఎజెండా నచ్చి కానీ మీరు పార్టీలో చేరినట్టుగా నేను భావించడం లేదు. బీజేపీ పార్టీలో ఏమి మార్పు వచ్చింది? తెలంగాణకు బీజేపీ ఏమి ఇచ్చింది? విభజన చట్టంలోని హామీలను ఏమైనా నెరవేర్చిందా? కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమైనా జాతీయ హోదా ఇచ్చారా? కాజుపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడానికి ముందుకు వచ్చారా? బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఏమైనా ఆసక్తి చూపుతున్నారా? లేదా ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి
చొరవ చూపిస్తున్నారా? అన్నిటికంటే మించి దేశవ్యాప్తంగా పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యనైనా ఈ 7 సంవత్సరాల కాలంలో వాళ్ళు పరిష్కరించగలిగారా? భారతీయ జనతా పార్టీ ఎజెండాలో పేద ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయా? పేద ప్రజల యొక్క జీవన శైలి కానీ జీవన విధానం కానీ ఏమైనా మారిందా? వాళ్ళ ఆర్థిక సామాజిక విద్య విషయంలో ఏమైనా పురోగతి నీకు కనిపించిందా అని నేను అడగవలసి వస్తున్నది. భారతీయ జనతా పార్టీ కులాల మీద మతాల మీద ఆలయాలపైన ఆధారపడి రాజకీయాలు చేస్తున్నదే తప్ప ప్రజాస్వామ్యం పైన నమ్మకంతో కానీ ప్రజల పట్ల నమ్మకంతో కానీ ప్రజలను నమ్ముకొని కానీ పరిపాలన చేయడం లేదు అనే విషయాన్ని మీరు మర్చిపోయారు. భారతదేశం ఎంతో పురోగతి చెందింది అని అనేక సందర్భాలలో నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు. కానీ మన కళ్ళ ముందు కదిలాడిన ఒక సత్యం ఏంటంటే కరోనా బారిన పడి లక్షలాది మంది ప్రజలు చనిపోతూ ఉంటే ఉన్న పలంగా లాక్డౌన్ను ప్రకటిస్తే కోట్లాది మంది కూలీలు ఉపాధి కోల్పోయి పొట్ట చేత పట్టుకొని లక్షలాది మంది వలస కూలీలు వేలాది కిలోమీటర్లు రోడ్డెంబడి నడుచుకుంటూ పోయి తలపైన మూటలు పెట్టుకొని చంకలో బిడ్డలను పెట్టుకొని మండు టెండలో చెప్పులు లేకుండా బీటీ రోడ్డు మీద నడుచుకుంటూ పోతూ ఉంటే నరేంద్ర మోడీ గారి హృదయం ఏమైనా కరిగిందా? ఆ వలస కూలీలను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేసిందా? కనీసము వాళ్ళకు ఉపాధి కల్పించాలి అనే ఆలోచన చేశారా? నీకు అది కనిపించలేదా అని అడుగుతున్నా. చివరికి పేద ప్రజల ఆహారపు అలవాట్లపైన కూడా దాడి చేసే స్థాయికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు పలానా ఆహారం తీసుకోవద్దు, పలానా గుడ్డు మాంసం తినవద్దు, పలానా ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్తూ ఉంటే అది తెలిసి కూడా మీరు భారతీయ జనతా పార్టీలో చేరిల్లు కదా. పేద ప్రజల యొక్క బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి ఈ 7 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క పథకం కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందా? దానివలన మన పేద బిడ్డల బ్రతుకులు ఏమైనా మారినాయా? ఏది చూసి నువ్వు భారతీయ జనతా పార్టీలోకి చేరావో చెప్పాలని నేను కోరుతున్నా. నీలో ఉన్న కమ్యూనిస్ట్ చనిపోయిందా? నీలో ఉన్న సోషలిస్ట్ భావాలు పనికిరావని అనుకున్నావా? నేను పేదల పక్షపాతిని, నేను బీసీ బిడ్డనని చెప్పుకునే నీవు మరి ఆ పేదల పరిస్థితి, ఆ బీసీల పరిస్థితి, బలహీన వర్గాల పరిస్థితి ఏ రకంగా ఉందో నీకు తెలియదా? ఏం ఉద్ధరిస్తారని మీరు భారతీయ జనతా పార్టీని నమ్ముకొని మీరు పార్టీలోకి చేరారు. భారతీయ జనతా పార్టీ మత విశ్వాసాలను రెచ్చగొట్టి మత ఘర్షణలను సృష్టించి దాడులు చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాయకుల పైన ఉన్న కేసులను అడ్డంగా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకునే పరిస్థితిని, లోపరుచుకునే పరిస్థితిని మనం గమనించడం లేదా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలుగొట్టి వాళ్ళ అధికారంలోకి వస్తున్న పరిస్థితిని మనం గమనించడం లేదా? భారతీయ జనతా పార్టీలో ఏ మేరకు ఎన్ని పాళ్ళు ప్రజాస్వామ్యం ఉన్నదని నువ్వు భారతీయ జనతా పార్టీలో చేరావు? పార్టీ ఫిరాయింపులను ఇష్టం ఉన్న రీతిలో ప్రోత్సహించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూలగొట్టి నాయకులపైన ఉన్న కేసులను అడ్డంగా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకొని వాళ్ళపైన సిబిఐ కేసులు పెట్టి ఈడీ ద్వారా దాడులు చేయిస్తూ దేశంలో మొత్తం గుత్తాధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఏ ప్రజాస్వామ్య విలువల కొరకు నువ్వు భారతీయ జనతా పార్టీలో చేరావు? మరి నీ కమ్యూనిస్ట్ భావాలు ఏమైనాయి? నీ సోషలిస్ట్ భావాలు ఏమైనాయో ఒకసారి చెప్పాలని నేను కోరుతున్నా. నిన్న ఒక మాట మాట్లాడారు ఆయన, ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు. కేసీఆర్ పైన విమర్శలు చేస్తూ తెలంగాణ ఉద్యమ సహచరుడిగా ఉన్నావు, మాకంటే ఎక్కువ మీకు కేసీఆర్ గారు తెలుసు,
తెలంగాణ ఉద్యమ సహచరుడిగా ఉన్నావు కాబట్టి 2 పర్యాయాలు కూడా నిన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నీకు సముచితమైన స్థానం ఇచ్చారు, గౌరవం ఇచ్చారు, తమ్ముడని సంబోధించి మాట్లాడారు. వారి గురించి మీరు నిన్నేం మాట్లాడారు? రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వం కలిగి ఉన్న కేసీఆర్ అని ఒక మాట మాట్లాడారు. అంటే అర్థం ఏంటి అని నేను అడుగుతున్నాను. రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వము భారతీయ జనతా పార్టీలో నీకు కనిపించడం లేదా? రాచరికపు ఛాందసవాదము నీకు భారతీయ జనతా పార్టీలో కనిపించడం లేదా? ఫ్యూడల్ వ్యవస్థ గురించి అసలు ఈటెల రాజేందర్ గారు మాట్లాడవచ్చా? ప్రస్తుత పరిస్థితులలో ఆ ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతినిధిగా నువ్వు ఉన్నావనేది నా అభిప్రాయం. వేల కోట్ల రూపాయల ఆస్తులు, వేల కోట్ల రూపాయల ఆస్తులు, 100 ఎకరాల భూములు, గడిలను మించిన ఒక ప్యాలెస్, లక్షల మందితో కూడిన నీ పిల్లల వివాహ కార్యక్రమాలు, ఇవన్నీ ఏ సోషలిస్ట్ భావాలు, ఏ కమ్యూనిస్ట్ భావాలు? ఇవి ఫ్యూడల్ ఆలోచన విధానానికి ఉదాహరణలుగా లేవా? పక్కా ఫ్యూడల్ వ్యవస్థలో నువ్వు ఉన్నావు. ఫ్యూడల్ లక్షణాలన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు కమ్యూనిస్టు కావచ్చు, కానీ ఈరోజు మొత్తము ఫ్యూడల్ లక్షణాలన్నీ కూడా నీలో ఉన్నాయి. ఫ్యూడల్కు ఉండవలసిన భావాలు, ఆస్తులన్నీ నీ దగ్గర ఉన్నాయి. నువ్వు వేల కోట్ల ఆస్తులను కూడబెట్టుకోవడం, 100 ఎకరాల భూములు కొనుగోలు చేయడం, ఆక్రమించుకోవడం, బ్రహ్మాండమైన ఒక ప్యాలెస్ నిర్మాణం చేసుకోవడం, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వివాహాలు చేయడం, ఇదంతా ఏ మనస్తత్వానికి కారణమో, ఏ రకమైన ఆలోచన విధానికి ఇది అద్దం పడుతున్నదో నువ్వు సమాధానం చెప్పాలి. వేరే వాళ్ళని విమర్శించే ముందు నువ్వు కూడా సమాధానం చెప్పాలి. నువ్వే ఒప్పుకున్నావు, నా భూములలో అసైన్డ్ భూములు ఉన్నాయి, నా భూములలో దేవరాంజల్ సీతారామచంద్రస్వామి ఆలయ భూములు కూడా ఉన్నాయి, నేను 1, 2, 3 చేతులు మారిన తర్వాత కొనుక్కున్నాను అన్నావు. కానీ కొనుక్కున్నావనే మాట నువ్వు ఒప్పుకున్నావు కదా. అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం కానీ, ఆలయ భూములు కొనుగోలు చేయడం కానీ చట్ట రూపంలో తప్పే కదా, అవి చట్ట విరుద్ధమే కదా. అది చట్ట విరుద్ధమని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎందుకు ప్రభుత్వానికి సరెండర్ చేయడం లేదా? నిజంగా నువ్వు నిజాయితీపరుడు అయితే, నిజంగా నువ్వు ఆత్మాభిమానం గురించి, ఆత్మగౌరవం గురించి ఇంతగా మాట్లాడే వ్యక్తివైతే, నువ్వు కొనుగోలు చేసిన భూములలో అసైన్డ్ భూములు ఉన్నాయి, దేవాలయ భూములు ఉన్నాయి, ఇవి చట్ట వ్యతిరేకము అని తెలిసినప్పుడైనా నువ్వు వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలి కదా. కానీ ఇంతవరకు నువ్వు సరెండర్ చేయాలి అంటే నీ మనస్తత్వం ఏంటి? అధికారంలో ఉండాలి, ఆస్తులను కూడబెట్టుకోవాలి, అధికారము అవకాశం కల్పించిన వాళ్ళకంటే ఇంకా పైకి ఎదగాలనే తప్ప ఇంకా వేరే ఏజెండా ఏమున్నది నీకు? ఇవాళ ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్తో డిఫర్ అయ్యి ప్రభుత్వం మీద, పార్టీ పైన విమర్శలు చేస్తున్నారనే ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్తో డిఫర్ కాలే. ఈటెల రాజేందర్ గారు అసైన్డ్ భూములను, దేవాలయ భూములను ఆక్రమించుకున్నాడని ఒక ఆరోపణ వస్తే ఆ ఆరోపణ పైన అధికారుల చేత విచారణ జరిపించి అది నిజమైన తేలిన తర్వాత ఆయనను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం జరిగింది. నీ అంతటా నువ్వు రాజీనామా చేసి పోలే. క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత కూడా ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవికి రాజీనామా చేయాలా వద్దనే మీమాంసలో నువ్వు ఉన్నావు. బీజేపీ నుంచి ఒక అష్యూరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే నువ్వు రాజీనామా చేయడం జరిగింది. మరి నీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఏమైంది? ఒక మాట అన్నారు ఆయన, 5 సంవత్సరాల క్రితమే కేసీఆర్తో నాకు డిఫరెన్సెస్ వచ్చాయి, అయినా
ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని తెలంగాణ కొరకు చంపుకొని పనిచేశానని చెప్తున్నావు. అంటే ఇది ఆత్మవంచన కాదా? 5 సంవత్సరాల క్రితమే సీఎం గారితోని పార్టీ అధ్యక్షునితోని నీకు కొన్ని విషయాలలో అభిప్రాయ భేదాలు వస్తే ఆత్మాభిమానం ఆత్మగౌరవం మెండుగా ఉన్న నీవు వెంటనే రాజీనామా చేసి బయటకు వచ్చి మాట్లాడితే ఇంకా నీ యొక్క ఇమేజ్ నీ పర్సనాలిటీ విపరీతం పెరిగేది. కానీ ఈరోజు క్యాబినెట్ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత నువ్వు ఆత్మాభిమానం ఆత్మగౌరవం అనే మాటలు ఎత్తుకుంటున్నావు. ఇది ఆత్మవంచన తప్ప ఇంకోటి కాదు. ఎవరి ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నావు? నీ వ్యక్తిగత సమస్య, నీ మీద వచ్చిన ఆరోపణలకు ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించి బర్తరఫ్ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఆత్మాభిమానం ఆత్మగౌరవం అనే మాట మాట్లాడుతున్నావు. ఒకవేళ ఈ విషయాలన్నీ ప్రభుత్వ పనితీరు బాగలేదు, సీఎం గారి పనితీరు బాగలేదు అని నీకు అనిపించినప్పుడు నువ్వే స్పందించి ముందుగా రాజీనామా చేసి ఉంటే, ఈ ఆరోపణలు రాకముందే ఈ రకమైన కేసులలో కోర్టుల చుట్టూ నువ్వు తిరగకముందే నువ్వు రాజీనామా చేసి ఉంటే నువ్వు మాట్లాడే మాటకు కొంత విలువ ఉండేది. కానీ బర్తరఫ్ అయిన తర్వాత నువ్వు మాట్లాడుతున్న మాటలు అది మొత్తము బలహీన వర్గాలకు అంటగట్టే ప్రయత్నం చేయడం కూడా సరైంది కాదు అనేది నా అభిప్రాయం. నేను అడుగుతున్న ఈటెల రాజేందర్ గారిని సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు. అన్ని ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను కొందరు ఎక్కువగా కొందరు తక్కువగా అమలు చేస్తున్నారు. తెలంగాణలో ఒక 60 లక్షల మందికి రైతు బంధు అమలు చేస్తున్నాం. ఒక 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. అంటే దాదాపు 3.5 కోట్ల తెలంగాణ జనాభాలో 1 కోటి మంది లబ్ధిదారులకు ఇవాళ మనం సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. 40,000 కోట్ల రూపాయలు సాలీన సంక్షేమ పథకాలపైన ఖర్చు పెడుతున్నాం. మీరు ఒక మాట అన్నారు, రైతు బంధు దీంట్లో కొన్ని మార్పులు తీసుకురావాలి అని అన్నారు. ఆ రైతు బంధు 10 ఎకరాలకు మించిన వారికి ఇవ్వద్దు అని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే ఇది మిస్యూజ్ అవుతుంది. వ్యవసాయం చేయని భూములకు కూడా అక్కడక్కడ మనం ఇస్తున్నాము కాబట్టి అది మిస్యూజ్ అవుతున్నది. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే 10 ఎకరాలకు లోబడి భూములు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే రైతు బంధు అమలు చేస్తే అది చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటుందని మేము చెప్పాం. దాన్ని పరిశీలిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ మీరేం చేశారు? రైతు బంధు పైన విమర్శలు చేసిన మీరు దాదాపు 26 లక్షల రూపాయల వరకు రైతు బంధు మీరు తీసుకున్నారు కదా. మరి మీ ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఏమైంది? చెప్పేదానికి చేసేదానికి పొంతన ఎక్కడున్నది? పోనీ తెలిసింది మీరు విమర్శ చేశారు. ఆ 26 లక్షల రూపాయలను నాకు ఈ రైతు బంధు వద్దు అని చెప్పి ప్రభుత్వానికి ఎందుకు తిరిగి ఇవ్వలేదు మీరు ఈ రోజు వరకు? అంటే మీరు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఎక్కడున్నది? 26 లక్షలంటే ఎన్ని వందల ఎకరాలకు మీరు సాలీన రైతు బంధు తీసుకున్నారు? మీరు చెప్పిన దానికంటే మించే మీరు రైతు బంధు తీసుకున్నారు కదా. మరి తీసుకున్నప్పుడు మీరు ఒక మాట చెప్తున్నప్పుడు దానికి కట్టుబడి మీరు ఉండాలి కదా. మీరు కట్టుబడి ఉండకుండా మీరు మాత్రం రైతు బంధు తీసుకొని ఈ రకంగా విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్తే ఇది ఏ మేరకు సబబైన విషయం? కొంతమంది రైతు బంధు గివ్ ఇట్ బ్యాక్ అనే ఒక స్లోగన్ మీద చాలామంది రైతు బంధు వాపస్ ఇచ్చారు. నాకు తెలిసి చాలామంది రైతు బంధు వాపస్ ఇచ్చారు. మరి నువ్వెందుకు ఇవ్వలేదు వాపస్? నువ్వు వాపస్ ఇవ్వకుండా రైతు బంధు తీసుకొని మళ్ళీ అదే నువ్వు ఆ రైతు బంధు పైన సంక్షేమ పథకాలపైన విమర్శలు చేస్తున్నావంటే నీ యొక్క వ్యవహార శైలిని కానీ నీ యొక్క మాటలను కానీ నీకున్న నిబద్ధత ఏంటిదో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ హుజురాబాద్ ప్రజలంతా నా ఇంటే ఉన్నారు అంటున్నారు. సంతోషం. తప్పకుండా కొన్ని సంవత్సరాలు ఒక నియోజకవర్గాన్ని సర్వ్ చేసినప్పుడు
మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, మనల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. హుజరాబాద్ ప్రజలంతా నా ఇంటే ఉన్నారు అని అంటున్నారు. సంతోషమే, తప్పేం లేదు. కానీ మీరు ఎంచుకున్న మార్గం ఏంటి? మీరు ఏ మార్గాన పోవాలనుకుంటున్నారు? మీరు నిజంగా పార్టీతోని బర్తరఫ్ కాకముందే డిఫర్ అయ్యి స్వతంత్ర అభ్యర్థిగా మీరు ఉన్నా కూడా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించేవారేమో, అందరి సానుభూతి మీకు ఉండేదేమో. కానీ మీరు చేసిన నిర్వాహకం ఏంటి? బర్తరఫ్ అయ్యేంత వరకు ఆగి, ఒకవేళ బర్తరఫ్ కాకుండా అట్లనే కంటిన్యూ అయ్యేదామని ఆలోచన చేసి, బర్తరఫ్ అయిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నా కంటిన్యూ చేయాలనేది కూడా ఆలోచన చేసి తర్వాత రాజీనామా చేసి, అంటే మీ అధికారం లేకుండా ఉండలేము అనే ఒక భయం. పోరాటం చేసేవానికి అధికారమే ముఖ్యం కాదు కదా. ఎంతమంది ప్రజల సమస్యలపైన పోరాటాలు చేయడం లేదు? వాళ్ళు ఏదైనా అనుకుంటానురా అధికారంలోకి వస్తామని, కళలో కూడా అధికారంకు రారు, కానీ ప్రజల సమస్యలపైన పోరాటాలు చేస్తున్నారు. ఆ రకంగా పోరాటం చేయకుండా పారిపోయినాడు. ఒక పార్టీ కింద, ఒక అధికారంలో ఉన్న, కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీలో షెల్టర్ తీసుకున్నాడు. కారణం ఏంటి అంటే నీకు భయం పట్టుకున్నది. రాజకీయ మనుగడ అనేది ఒక భయం, ఆస్తులపైన కేసులు పెట్టి ఇంకా ఇబ్బంది పెడతారే అనేది ఒక భయం, ఇవన్నీ బయటకు వస్తాయనే ఇంకో భయంతో మాత్రమే నువ్వు భారతీయ జనతా పార్టీలోకి పోయినట్టుగా నేను భావిస్తున్నాను. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ చాలా ప్రమాదకరమైన పార్టీ. జాతిని కులాల వారిగా, మతాల వారిగా ముక్కలు చేసి అధికారాన్ని కాపాడుకోవాలనే దుర్మార్గమైన ఆలోచన ఉన్న పార్టీ. ప్రజల సంస్కృతి పైన, భాష పైన, ఆహారపు అలవాట్లపైన దాడి చేసే ఒక దౌర్భాగ్య పార్టీ. ఆ పార్టీ మొన్న వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరిగితే వెస్ట్ బెంగాల్ పైన తోడేళ్ల మందలాగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ దాడి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా తృణమూల్ కాంగ్రెస్ ఓడించాలి, మమతా బెనర్జీని ఓడించాలి, అన్ని రకాలుగా వ్యవస్థలను ఉపయోగించుకొని, చివరికి ఎలక్షన్ కమిషన్ను కూడా ఉపయోగించుకొని దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా 8 విడతలలో ఎన్నికలు నిర్వహించి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆలోచించారు. కానీ ఏమైంది? భారతీయ జనతా పార్టీ యొక్క దుర్మార్గపు ఆలోచనలు, భారతీయ జనతా పార్టీ యొక్క అప్రజాస్వామిక పద్ధతులను, బెంగాల్ ప్రజలపైన జరుగుతున్న దాడిని, వాళ్ళ భాష పైన, వాళ్ళ సంస్కృతి పైన జరుగుతున్న దాడిని మమతా బెనర్జీ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా తిప్పికొట్టారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా, మొత్తం భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా బెంగాల్లోనే తిష్టవేసి ఊరు ఊరు తిరిగినా, వందల సభలలో మాట్లాడినా గత ఎన్నికల్లో కంటే మెరుగైన ఫలితాలు ఇవాళ మమతా బెనర్జీ కట్టబెట్టారు అంటే భారతీయ జనతా పార్టీకి సిగ్గుండాల కాస్తంత. అదొక చెంప పెట్టు. అలాంటి భారతీయ జనతా పార్టీలో నువ్వు చేరిన అదే ప్రయోగము భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చేయాలని అనుకుంటున్నది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్లోని ఎంపీలను, ఎమ్మెల్యేలను, నాయకులను కొనుగోలు చేసి ప్రలోభాలు పెట్టి పార్టీలో చేర్చుకొని తృణమూల్ కాంగ్రెస్ను ఇబ్బందులు పెట్టినట్టే తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీని అస్థిరపరిచే కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ భాషా సంస్కృతులను దెబ్బకొట్టే ప్రయత్నము భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. దాన్ని గమనించాలని చెప్పి నేను తెలంగాణ ప్రజలను కోరుతున్నా. ఎంతో కష్టపడి, అనేక రకాలైన త్యాగాలకు సిద్ధపడి, ఎంతోమంది బిడ్డలను కోల్పోయి సకల జనుల సమ్మెతోని తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక రాష్ట్రంగా,
సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికి దిక్సూచిగా కేసీఆర్ నాయకత్వంలో ముందుకు వెళ్తుంటే ఎట్లా అయినా తెలంగాణను హస్తగతం చేసుకోవాలనే ఆలోచనలో భాగంగా వెస్ట్ బెంగాల్ ఎక్స్పెరిమెంట్ను తెలంగాణలో కూడా చేయాలని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్న క్రమంలో ఆ కుట్రలో భాగంగా ఈటెల రాజేందర్ గారు బీజేపీలో చేరారు. కానీ నేను భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నాను. వెస్ట్ బెంగాల్లో ఏవైతే చెంపదెబ్బలు పడ్డాయో, ఏవైతే ముక్కు మూతి పలిగిందో అదే ఫలితాలు తెలంగాణలో బీజేపీకి పునరావృతం అవుతాయని చెప్పడంలో నాకు సందేహం లేదు. తెలంగాణ అస్తిత్వం పైన దాడి జరిగితే తెలంగాణ ప్రజలందరూ ఒకటవుతారు, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను కాపాడుకుంటారనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ప్రజలను గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేస్తున్న ప్రయత్నాలు, రాజకీయ ప్రయోగాలు, ప్రక్రియలు, ఫిరాయింపులను ప్రోత్సహించే విధానం, వీటన్నింటినీ కూడా దయచేసి ప్రజలు గమనించాలని నేను కోరుతున్నాను. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఉనికి లేదు. పాల పొంగులాగా ఒకటి రెండు దిక్కులు గెలిస్తే గెలవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకు నిర్మాణం లేదు. తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ హక్కులను కాపాడేది ఒక కేసీఆర్ మాత్రమే, ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. తెలంగాణ రాజకీయాలలో నేను 2017లో ఏప్రిల్ 27వ తారీఖు నాడు వరంగల్లో మా పార్టీ ప్లీనరీ సమావేశం జరిగినప్పుడు ఆ వేదిక పైన ఒక మాట చెప్పాను. నేను 2017లో మళ్ళీ ఆ మాట ఈరోజు నేను రిపీట్ చేస్తాను. తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతున్నది, రోజు రోజుకు బలహీనపడిపోతున్నది. ఎమ్మెల్యే కాలేని ప్రతివాడు కూడా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. ఒకని నీడ ఒకరికి పొసగదు. ఆ పార్టీ బ్రతికే పరిస్థితి లేదు, ఆ పార్టీని ప్రజలు ఆశీర్వదించే పరిస్థితి కూడా లేదు. భారతీయ జనతా పార్టీకి గ్రామ స్థాయిలో నిర్మాణం లేదు. ప్రజా సమస్యలపైన ఉద్యమాలు చేసిన, పోరాటాలు చేసిన చరిత్ర లేదు. ఇంకా 20 సంవత్సరాల వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ను తట్టుకొని ఎదురుడ్డి నిలబడే నాయకుడు కానీ పార్టీ కానీ లేదు. తెలంగాణ రాజకీయాలలో ఏకైక బాహుబలి కేసీఆర్ మాత్రమే అని చెప్పి 2017లో చెప్పాను, ఈరోజు కూడా అదే మాట చెప్తున్నాను. కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే తెలంగాణ హక్కులు కాపాడబడతాయి. కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే తెలంగాణ వేగంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగలుగుతుందనే విశ్వాసం నాకున్నది. అది మనం కల్లారా చూస్తున్నాం. 2020-21, 2020 ఖరీఫ్, 2021 రబీ కనుక తీసుకుంటే 1,10,00,000 ఎకరాలలో వరి సాగైంది. 1,10,00,000 ఎకరాల్లో వరి సాగైంది. 3 కోట్ల టన్నుల వరి ధాన్యం దిగుబడైంది. ఇది దేశంలోనే ఒక రికార్డ్. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి కాదా అని నేను అడుగుతున్నాను. ఇదేమన్నా సామాన్యమైన విషయమా? ఇవాళ వరి ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి, వరి ధాన్యాన్ని నిల్వ చేయలేని పరిస్థితికి మనం ఎదిగామంటే, దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగింది అంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కాదా, ప్రగతి కాదా అని నేను అడుగుతాను. కాబట్టి తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష, తెలంగాణకు టీఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష. తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ అస్తిత్వం కొరకు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.